భగవంతుడు. అది లేకుండా ఏ వస్తువు కూడా ఈ ప్రపంచంలో లేదు. మీరు ఎక్కడైనా పోండి, ఏ దేశమన్నా పోండి, నీళ్ళలో పోండి, ఆకాశంలో పోండి, ఎక్కడైనా పోండి, ఈ ఐదే ఉంటాయి. ఓకేనా? బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని ఇంటికి పోయి బాగా మననం చేయాలి. అసలు ఏం చదువుకుంటున్నాము, రోజు ఏం చేస్తున్నాము, అసలు ఎందుకోసం పూజలు చేస్తున్నాము, ఎందుకోసం విష్ణు సహస్రనామాలు చదువుతున్నాము, ఎందుకోసం చదువుతున్నారు చెప్పాలి. ఈరోజు మీరందరూ కూడా నాకు భగవద్గీత ఎందుకోసం చదువుతున్నారు, వేదాలు ఎందుకోసం చదువుతున్నారు, ఎందుకోసం చదువుతున్నాం మనం? భగవంతుని దగ్గరికి పోయే మెట్లు ఎక్కుతున్నాం. మాట్లాడదే నో ప్రాబ్లం, మంచిగా ఉండండి. మీరు ఏమన్నా మాట్లాడవచ్చు. మీకు ఈసారి ప్రశ్నలు తీసుకుంటాను నేను. బాగా ప్రశ్నలు తయారు చేసి పెట్టుకోండి. పోయినసారి కూడా మీరు ప్రశ్నలు అడగలేదు ఎక్కువగా, ఈసారి ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్దాం మనం. ఎవరెవరు ఏ ప్రశ్న, చాలా మంది ప్రశ్నలు అడగొద్దు అంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నన్ను ప్రశ్నలే అడగాలి. ఆ ప్రశ్నలు తీర్చుకొని ఇంటికి పోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఇక్కడ కూర్చున్న మనుషులు సామాన్యమైన మనుషులు కాదు. భగవంతుడి కృపకు, భగవంతుడికి ఇష్టమైనటువంటి మనుషులు మీరందరూ కూడా. వీడికి రావాలంటేనే ఒక పుణ్యం ఉండాలి, ఒక పురుషార్థం ఉండాలి. అందు గురించి అందరికి శరీరాలు ఉన్నాయా లేదా? అందరికి 2 కళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. అందరికి అంతే కదా. మరి ఒకరు ఎక్కువ తక్కువ అని ఎక్కడ ఉన్నది చెప్పండి? లేదా? ఉన్నది. అది సూక్ష్మ శరీరం దగ్గరకు వచ్చే వరకల్లా కొంచెం అహంకారం ఒకటికి ఎక్కువ ఉంటుంది, బుద్ధి ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా కొంత ఉంటుంది అన్నమాట. అంటే మనము ఏం పట్టుకుంటున్నాం ఈ ప్రపంచంలో, ఏం చెయ్యాలి, ఎందుకు వచ్చినాం మనం? చాలా మంది నన్ను అడుగుతుంటారు, అసలు మనిషి జన్మ ఎందుకు వచ్చిందయ్యా మనకు, అన్ని కష్టాలే ఉన్నాయని ఒకడు అంటాడు. ఏం కష్టం లేదు, మా ఇంట్లో మంచి 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, 10 మనుషులు ఉన్నారు, ఆనందంగా ఉన్నాయా నేనని ఓడు అంటాడు. ఓడు కట్టుకొని ఓడు చూడండి. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనమందరం కూడా మనుషులం. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనుషుల కోసమే శాస్త్రము, గురువాక్యము, అనుభవ జ్ఞానం ఉంటుంది. ఈ అల్ప చైతన్యము కలిగినటువంటి జీవాత్మ అనంత చైతన్యము కలిగినటువంటి పరమాత్మతో తాదాత్మ్యము చెందడం, కలవడమే యోగము. క్లియర్? మనమందరము చైతన్య స్వరూపులము, భగవత్ స్వరూపులము. మీరు ఎప్పుడు భయపడవద్దు. ఎన్ని జన్మలెత్తినా మీరు భగవంతుని పొందుతారు. ఈ ఆశ్వాసన నేను ఇస్తున్నాను. ఎన్ని జన్మలెత్తినా వస్తుంది. ఎందుకు తెలుసా? మనం చైతన్యం కదా, జడము కాదు కదా. మనం ఏమైనా రాయా, ఒక రప్పన, వజ్రమా? మనం ఏమైనా బంగారమా? చూడు, బంగారం ఉన్నది, వజ్రాలు ఉన్నాయి. మనం పుట్టక ముందు లేవా అవి? మనం పుట్టిన తర్వాత ఉన్నాయి కదా, వాడుకుంటున్నాం కదా. మనం పోయినాక పోతాయా మనం ఎంబడి? అవి ఇన్నే ఉంటాయి. ఎవరి సొత్తు అదంతా చెప్పండి. ఇప్పుడు ఇదంతా కూడా ప్రపంచం అనేది భగవంతుడి యొక్క సొత్తు, భగవంతుని యొక్క ధనం. ఆ ధనాన్ని మనం ఏం చేసుకున్నాం? ఆయన ధనాన్ని మనం ముంచుకొని దాచుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ మనం దాచుకొని ఉండగలమా? ఇక్కడ దోచుకొని ఉండగలమా? ఇక్కడనే వదిలేసిపోవాలి. సరే, ఎవరు తింటున్నారంటే మన పిల్లలే అనుభవిస్తున్నారు. కానీ ఆ అనుభవించే దానికి త్యాగం చేయాలనా? ఇదే నా జీవితం అంటే జడము కోసం జీవితం మొత్తం కష్టపడుతున్నాడు, జడము కోసం. మరి జ్ఞానం అనే చైతన్యం కోసం ఏమైనా కష్టపడుతున్నామా అని మనకు ప్రశ్న ఉత్పన్నం కావాలి. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఈ ప్రపంచంలో భగవంతుడు చెప్పినటువంటి వాక్కులనే మనం ఉపయోగించాలి. భగవంతుడు చెప్పిన మాటలనే మనము ఉపయోగించాలి. మన సొంతంగా ఇక్కడ ఏం చేసేది లేదు. మనం అందరం ఎవరము? అతిథులము. అర్థమైందా? వీడికి వచ్చినాము, అబ్బా గుడి ఎంత బాగుంది, ఇన్నే ఉంటామంటే ఉంటామా? ఎప్పుడు ఇంటికి పోదాం రా, తొందరగా టైం అయిపోతే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామని ఆలోచిస్తుంటాం. ఆలోచిస్తామా లేదా? ఇగో రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు, ఈ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు అందరూ ఇగో ఈ కర్మన్ఘట్ ఈ ఏరియాలో ఉంటారు. ఇక అక్కడ దిక్కోళ్ళు మొత్తం అక్కడ సైడ్ ఉంటారు, మేడ్చల్ వాళ్ళు అక్కడ సైడ్ ఉంటారు. ఇంకా సంగారెడ్డి వాళ్ళు ఎక్కడ ఉంటారు? మన ఏమంటారు, మియాపూర్ సైడ్. ఎందుకు తెలుసా? ఏమన్నా అయిందంటే తొందరగా మా ఊరికి పోవాలని అనుకుంటారు. అందుకోసం వాళ్ళు చూసుకుంటారు, మా ఊరికి హైదరాబాద్కి ఎక్కడ ఉంటే మాకు తొందరగా పోవచ్చు అని. మరి మనము ఎక్కడి నుండి వచ్చినామో అక్కడికి పోవడానికి ఎందుకు తొందరగా పోవాలని అనుకోవడం లేదు.
అసలు ఊరు ఏ ఊరు మనది? ఆ చూడండి, ఊర్లకేమో తొందరగా పోవాలి, ఇళ్ళకు. కడప దాటి మనం వచ్చినాము, కడప లోపలికి పోతే సుఖం. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో ఉంటే సుఖం, కడప దాటితే నరకం. బయటకు వస్తే ఏమున్నది? ఏమైనా ఉన్నదా? ఇంట్లో ఎంత ఆనందంగా ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అట్లా భగవంతుడి ఆశ్రమంలో ఉంటేనే మనకు ఆనందము. అయితే మనం అందరము జడాన్ని పట్టుకొని ప్రపంచంలో రాకులాడుతుంటాం. అందుకోసం మన మనసు ప్రతి మనిషి దగ్గర ఉన్నదా లేదా? మనసు ప్రతి మనిషికి ఒక మనసు ఉన్నది. ఆ మనసు ఇక్కడ కూర్చుంటది, ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటది. పెద్ద పరిశాన్ అదే చేస్తున్నది. దానికి ఉన్నంత ఉరుకులాట మన బుద్ధికి లేదు. ఆ బుద్ధి ఏం చేయాలి? ఆ ఉరికే మనసును పట్టుకోవాలి. ఆ బుద్ధి నియంత్రించి ఆ బుద్ధి ఏం చేయాలి? భగవంతుడి మీద సంస్థాపన చేయాలి. ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహ ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహు కామరూపం దురాసదం. కామరూపం చూడండి, ఈ రూపాలన్నీ కూడా కామాన్ని కలిగిస్తున్నాయి. మీ కంటికి కనబడేటివన్నీ మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి. ఏది కనిపించినా చెప్పకపోవచ్చు, కానీ మనసులో అది మనకుంటే బాగుండు, ఇది కొనుక్కుంటే బాగుండు, ఇది కాదు. మనసు ఆటాడుతుందన్నమాట. ఈ బయట కనబడేదాన్నే పట్టుకోవాలని చూస్తుంది. భగవంతుడు బయట కనబడాడు, లోపల కూడా కనబడాడు. కానీ ఆ శుద్ధమైన అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి బుద్ధికి భగవంతుడు గోచరిస్తాడు. మరి అప్పుడు ఏం చేయాలి? మనము బయట తిరిగితే దేవుడు దొరుకుతాడా, లోపలికి పోతే దేవుడు దొరుకుతాడా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. అప్పుడు ఏం చేయాలి? మనం అందరం లోపలికి పోవాలి. మన లోపలికే పోవాలి. ప్రతి మనిషికి ఒక మనసు ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ మనసు చంచలమైనది. ఎందుకు చంచలమైనది? చంచలం అంటే బాగా తిరుగుతుంటది, ఎక్కడ పడితే అక్కడ పోతుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇగో ఈయనే కూర్చున్నామా, ఇగో మనసు పోయి అమ్మగారింటి మీద పోతుంది, నాన్న దగ్గరికి పోతుంది, ఇంటి మీదకి పోతుంది, అన్నింటి మీదకి తిరుగుతుంది. తిరుగుతుందా లేదా? ఆ తిరిగే మనసును తిరగకుండా చేయాలి. భగవంతుడు అచంచలుడు, వసమా కదా? అచంచలుడు అంటే చంచలమైన వాడు కాదైనా. మన మనసు అందుకోసమే జీవాత్మ చంచలమైనది, పరమాత్మ అచంచలమైనది. క్లియర్? చాలా చక్కగా అర్థం చేసుకోవాలమ్మా. ఇంటికి పోయి మీరు కూడా 10 మందికి ఏం లేదు. ఆధ్యాత్మికత అంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి, వేదాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, ఓ రకరకాల ఇక మనం ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐతరేయ, తైత్రీయ, బృహదారణ్యక, చాందోగ్య, ఇక ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయంటే ఇక పేర్లు చెప్పుకుంటా పోతే ఓ ఈయనకి ఇన్ని తెలుసు కదా, మాకేం తెలుసు, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాము అని మీరు అనుకుంటారు. ఏం లేదమ్మా. వాళ్ళు రాని వారికి కూడా మోక్షం ఉన్నది. భగవంతుడు ఎంత దయామయుడు, కరుణామయుడు తెలుసా? మనందరినీ సృష్టించాడు, ఏం చేసాడు? మళ్ళీ ఆయన దగ్గరికి రమ్మని కూడా చెప్తుంటున్నాడు. అమ్మనైనా మనని హాస్టల్ వేస్తారు. మళ్ళీ అమ్మనైనా దగ్గరికి పిల్లలు రావాలన్నా వద్దా? ఎప్పుడు వస్తాడు నా కొడుకు, ఎప్పుడు వస్తాడు నా బిడ్డ అని ఎదురు చూస్తుంటాం. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వమేషవోస్విష్ట కామధృక్. మిమ్మల్ని అందరినీ సృష్టించాను, దేవుడు చెప్తున్నాడు. మీ అందరినీ సృష్టించాను నేనే సృష్టికర్తని. మీరు స్వయంగా ఏం రాలేదు, నా వలనే వచ్చారు మీరు. కానీ మిమ్మల్ని సృష్టించి మీతో పాటుగా యజ్ఞములను సృష్టించాను నేను. కానీ మీరు ఆ యజ్ఞము చేసి నా దగ్గరికి రావాలి. ఏం యజ్ఞం అది? జ్ఞాన యజ్ఞము. మీరు జ్ఞాన యజ్ఞాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారు? ధన యజ్ఞాన్ని చేస్తున్నారు. క్లియర్? బాగా అర్థం చేసుకోవాలమ్మా. జ్ఞాన యజ్ఞం అంటే ఏంది, ధన యజ్ఞం అంటే ఏంది మీకు చాలా వివరణ భగవద్గీతలోనే ఉంది. ఎక్కడ పోదు, ఎక్కడెక్కడో తిరిగి 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 ఏమవుతుంది? అలసిపోతుంది. తిరగవలయు మనసు తిరుగు వరకు, తిరిగిన మనసు తిరగవలయు. తిరిగిన మనసుకు ఏమైతుంది? భగవంతుడు గోచరిస్తాడు. మహాత్ములందరూ ఇదే చేసిర్రు, మనం అదే చేయాలి. చేయాలవుతా